Hi guys, welcome to Surya Commercial Vermiculture and Enriched Vermicompost Production Unit, Agriculture College, Naira. మీరు ఇది టీ పొడి అనుకుంటున్నారా? అనుకుంటే మీరు ప్యాడ్లో కాలేసినట్టే. ఇది ప్యాడ్ నుంచి తయారైన వర్మి కంపోస్ట్. ఈ వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం పిట్స్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత వరిగడ్డిని బెడ్డింగ్ మెటీరియల్ లాగా ఈ విధంగా పరుచుకోవాలి. పరుచుకున్న వరిగడ్డి మీదన పార్షియల్గా డికంపోజ్ అయిన FYMని హాఫ్ పిట్ ఫిల్ అయ్యే వరకు నింపుకోవాలి. ఈ విధంగా నింపుకున్న పిట్ని మనం 3 to 4 డేస్ని వదిలేసి తర్వాత వాటరింగ్ చేసి ఇలా అక్కడక్కడ గొంతలుగా తవ్వుకొని 1 స్క్వేర్ మీటర్కి 1800 వామ్స్ వచ్చేటట్టుగా మనం వేసుకొని ఆ గొంతల్ని కప్పివేయాలి. ఇప్పుడు డంగ్ స్లర్రీని అక్కడక్కడగా వానపాములకి ఆహారంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తేమ శాతాన్ని మనం మెయింటైన్ చేయడానికి గోనె సంచి పిట్ మొత్తం కప్పేయాలి. వామ్ కాస్టింగ్స్ కనపడగానే ఈ విధంగా చిన్న చిన్న హీప్స్ని తయారు చేసుకోవాలి. ఆ హీప్స్ మనం హార్వెస్ట్ చేసుకొని వామ్స్ అన్ని సపరేట్ చేసి ఇలా సిలిండ్రికల్ కాస్టింగ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ సిలిండ్రికల్ కాస్టింగ్స్ ఉన్న వర్మి కంపోస్ట్ని షేడ్ డ్రై చేసి సీవ్ చేసుకొని మనం తర్వాత ప్యాక్ చేసుకోవాలి. ఈ విధంగా మొక్కలకి పోషకాలు అందించే వర్మి కంపోస్ట్ తయారైపోయింది.